హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఆతృతగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మరి రాజశేఖరం అకస్మాత్తుగా కనిపించకుండా పోయారా? మరి దీని అంతటికీ కారణం గణానా? మరి గణానే దాచారు అన్న విషయం సిద్ధు ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకుని నిజం బయట పెడతాడా? మరి గణాకి దిమ్మ తిరిగే షాకు ప్రేరణ సిద్ధు ఇవ్వబోతున్నారా? కావాలనే తప్పు చేసి తప్పుని పక్కన వాళ్ళ మీద నెట్టేయాలని చూస్తున్న ఈశ్వరి గణాకి మరి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఈశ్వరి ఒకటే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే గణ ఈశ్వరికి ఫోన్ చేస్తాడు. ఏంటమ్మా, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా అని చెప్పేసి అంటుంది. ఇంకా కంగారుగా గణ ఇంటికి వెళ్తాడు. వెళ్ళంగానే ఏంటమ్మా ఏమైంది, నాన్నేరి అనగానే, అరే గణ, మీ నాన్న లేడురా అని చెప్పి అంటుంది. ఇంతకీ నాన్నకి ఎలా వెళ్ళిపోతాడమ్మా? నడక రాదు, నువ్వేం తీసుకెళ్ళలేదు, ఎలా వెళ్ళాడు అనగానే, ఎలా వెళ్ళాడంటావేంట్రా? అదిగో ఐశ్వర్య వచ్చి మీ నాన్నని బయటకు తీసుకెళ్తానని చెప్పి అంది, అందుకని భయపడిపోయి పంపించేశావా అని చెప్పి అంటాడు. నిజంగానే భయపడ్డాన్రా, అది మొన్న కూడా నా మీద చేసుకుంది. ఇంట్లో ఎవరు లేకపోయేసరికి, అయినా దాని ఒక్కదాని దగ్గర నీకేంటమ్మా భయం? ఒక్కతే రాలేదురా, ఆ రంజిత్ కూడా వచ్చాడు. అయితే రంజిత్ వచ్చాడని చెప్పి ఇద్దరితో పాటు ఆ నాన్నను పంపించేశావా? నేను పంపించేదేముందిరా, వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అసలు మా నాన్నని వాళ్ళ నాన్న అంటుంటే తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది వాళ్ళతో పంపించామని చెప్తున్నావు చూడు, నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేరణ తను కేఫ్లో ఉన్న గోల్డ్ రింగ్ చూసి అపార్థం చేసుకుంటుంది సిద్ధుని. కావాలనే సిద్ధు తనకి రింగ్ ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చాడని చెప్పి రింగ్ తీసుకుని గబగబా కోపంతో సిద్ధు దగ్గరికి వస్తుంది. ఏంటి సిద్ధు, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఇదేంటిది అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఏంటి ప్రేరణ, అదేంటంటావేంటి? అది గోల్డ్ రింగు. అవును, ఆ మాత్రం తెలియకుండా లేను, గోల్డ్ రింగే. ఇది నా కోసం నువ్వెందుకు తీసుకొచ్చావు? ఏ, నీకోసమా? నేను తీసుకొచ్చానా అని చెప్పి షాక్ అవుతాడు. అదేంటి సిద్ధు, కావాలని నటిస్తున్నావా? కుమారు నువ్వు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? ఏం కుమార్, చెప్పవేంటి? అది నువ్వు కుమార్తో చెప్పలేదా నాకు గిఫ్ట్ కొంటానని చెప్పి? చెప్పావట కదా. చెప్పడం వాస్తవమే ప్రేరణ, నేను నీకు గిఫ్ట్ కొంటానని చెప్పి అన్నాను అని చెప్పి అనగానే, మరి ఇంకేంటి సిద్ధు, ఏంటిది? మన ఇద్దరి మధ్య ఇలాంటి అభిప్రాయ భేదాలు వస్తాయని నేను నీకు దూరంగా ఉండాలని చెప్పేసి అన్నాను. కానీ నువ్వేమన్నావు? అలాంటి ఏం లేవు, మనం జస్ట్ ఫ్రెండ్సే, మన ఇద్దరం ఇలాగే ముందుకు వెళ్దామని చెప్పి అన్నావని పాతయన్నీ మర్చిపోయి నీతో మళ్ళీ నేను ఫ్రెండ్లీగా ఉంటుంటే మళ్ళీ నాకు గోల్డ్ రింగ్ తీసుకొచ్చి ఇస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రేరణ, నేను చెప్పింది కాస్త విను ప్రేరణ అంటాడు సిద్ధు. నేను వినను సిద్ధు, పద్దాకా ఇదే జరుగుతూ ఉంది. అసలు నాకు నీతో ఇలా నన్ను నమ్మించి ఇలా చేయటం అసలు ఏమాత్రం బాగలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడే ఒక కస్టమర్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం అనగానే, చెప్పండి ప్లీజ్ మేడం, ఆ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నేను మా వైఫ్ కోసం కొన్నది. అక్కడ అంటే సారీ, నేనేనండి, అది మా వాడు కొన్నాడేమోనని మా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాను. ఏంటయ్యా, ఏంటి నువ్వు ఎలా ఇచ్చేస్తావు? నా భార్యకి నేను సడన్ సర్ప్రైజ్ చేయాలని చెప్పి నేను ఏదో కొనుక్కున్నాను, దాన్ని తీసుకెళ్ళి అలా ఇచ్చేసేసి మా ప్లాన్ అంతా అప్సెట్ చేసావు కదా, స్టూపిడ్ అని చెప్పి తిట్టుకుంటూ, మేడం ఆ రింగ్ ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ప్రేరణ సారీ సార్ అని చెప్పి రింగ్ ఇచ్చేస్తుంది. ఇంకా వెంటనే, సారీ సిద్ధు, నిన్ను అపార్థం చేసుకున్నాను. అయ్యో ప్రేరణ, అపార్థం చేసుకున్నావు బాగానే ఉంది, నేను ఎంత చెప్పాలన్నా కూడా నా మాట వినిపించుకోవేంటి అని చెప్పేసి అనగానే,
ఇదంతా నా కారణంగానే జరిగింది ప్రేరణ గారు. సిద్ధు తప్పేమీ లేదు. తెలుస్తోంది కదా అని చెప్పి, అయినా నీకు నేను కొన్న గిఫ్టు ఇలా ఉండదు. నీ మనసులో అలజడి రేపదు. నీ మనసు కూల్గా ఉండేలాగా ఉంటుంది నేను ఇచ్చే ప్రైజు అని చెప్పి అనంగానే, ఏంటి సిద్ధు అది అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడే సిద్ధు లోపలికి వెళ్ళి ఒక పెద్ద ఫ్రేమ్ లాంటిది తీసుకొస్తాడు. అది తీసుకొచ్చి తనకిచ్చి, ప్రేరణ ఇది ఓపెన్ చేయి, ఇది చూశాక నీ మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది, అది నేను పక్కాగా చెప్పగలను అని చెప్పి అనగానే, ఇంకా ప్రేరణ ఆ గిఫ్ట్ పార్సెల్ ఓపెన్ చేసి చూసేసరికి హంతులేని ఆనందంలో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో రాజశేఖరం, ఇందిరాదేవి, మరి ఐశ్వర్య, ప్రేరణ ఫ్యామిలీ ఫోటో అనమాట. చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్న ఫోటోని మరి సిద్ధు ప్రేరణ ఆనందం కోసం అది గిఫ్ట్ ఇవ్వటం ప్రేరణకి కళ్ళు చెమర్చిపోతాయి. ఆనంద బాష్పాలతో ఒక్కసారిగా సిద్ధుని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ గిఫ్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితాంతం నేను తోడుగా పెట్టుకుంటాను. ఇది చూసిందంటే ఐషు ఎగిరి గంతేస్తుంది. మా అమ్మకైతే ఆనందం అవధులుండవు. ఇంతమంది ఆనందాన్ని ఆలోచించి నువ్వు గిఫ్ట్ ఇచ్చావు చూడు, అది నిజంగా రియల్లీ గ్రేట్ సిద్ధు అని చెప్పేసి వెంటనే హాక్ చేసుకుని ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా కుమార్ చూసి ప్రేరణలో వచ్చిన మార్పును చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఏంటి, సారీ ప్రేరణ గారు, నాదే తప్పు అనగానే, సరేలే ఏదో ఒకటి చేసావు కానీ ఇప్పుడు సిద్ధు ఇచ్చిన గిఫ్ట్ వలన నా ఆనందంతో ఉన్నాను కాబట్టి నీకు ఎటువంటి పనిష్మెంట్ లేదు, వదిలేస్తున్నానులే అని చెప్పేసి అంటుంది. అసలు ఈ ఫోటో చూస్తేనా మా ఇంట్లో ఆనందంతో సెలబ్రేషన్ చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ఇంకా వాళ్ళ నాన్న కోసం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా రంజిత్, ఐశ్వర్య ఇద్దరు కారులో గబగబా దిగి పరిగెత్తుకుంటూ మరి ఇందిరాదేవి ఈశ్వరి దగ్గరికి వస్తారు. హేయ్ ఏరి మా ఆయన అని చెప్పేసి అంటుంది. అదేంటి ఇంటికి రాలేదా అని చెప్పి అడుగుతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా, నువ్వు తీసుకెళ్ళి వీల్ చైర్లో ఉన్న మనిషి ఇంటికి రాలేదని అడుగుతున్నావేంటి, అంత డ్రామానా అని చెప్పేసి అంటుంది. చచా డ్రామా కాదు, నిజంగానే చెప్తున్నాను. మా నాన్న ఇక్కడికి వచ్చారేమోనని వచ్చాను. నేను యాక్చువల్గా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి అనుకుని పార్కులో కొంచెం సేపు తిప్పుదామని తీసుకెళ్ళాను. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ లోపల నాన్న మిస్ అయిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నువ్వు పెద్ద డ్రామా క్లీన్వి. మీ అక్క, నువ్వు, మీ అమ్మ కలిసి మా నాన్నని తీసుకుని వెళ్ళిపోయి మీ ఇంట్లో దాచేశారు కదా, మర్యాదగా చెప్పు అనగానే రంజిత్, నిజంగానే ఆ అమ్మాయికి ఏం తెలీదు మీ నాన్న ఎక్కడికి వెళ్ళారన్నది అనగానే, మీరు మాట్లాడకండి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే ఐశ్వర్య, నా మాట మీరు చెప్పింది మీరే కానీ నా మాట అర్థం చేసుకోరేంటి, నిజంగానే మా నాన్న మిస్ అయ్యారని చెప్తున్నాను కదా. ఏంటి, మీ నాన్న మిస్ అయ్యారని చెప్తున్నావా? ఇదిగో నువ్వు కదా తీసుకెళ్ళి నీ చేతులతో నువ్వు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నారని అంటావేంటి, ఇక్కడికి వచ్చారని అంటావేంటి, మర్యాదగా పద్ధతిగా ఉండదు. మా నాన్న ఎక్కడ పెట్టారో మర్యాదగా చెప్పండి. ఇలా చెప్పకపోతే నా డ్యూటీలో నేను ఇప్పటికే పోస్టింగ్ వచ్చిన ఆఫీసర్ని, మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. పదమ్మా వీళ్ళ ఇంట్లో మొత్తం వెతుకుదాం అనగానే, అవునరా గణ, వీళ్ళు ఆయన్ని వీళ్ళ ఇంట్లోనే దాచేసి ఉంటారు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా, వద్దు 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 అంటే నన్ను కోపంగా పక్కకు తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళి ఇప్పుడు తీసుకురావాలా, తీసుకురాకుండా చూడు ఎంత డ్రామా చేస్తుందో అని చెప్పి అనగానే రంజిత్ గారు, ఐశ్వర్య ఇద్దరు కూడా నిజంగా మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఇద్దరు గణ, ఈశ్వరి, పదరా వీళ్ళింటికి వెళ్దాం, వీళ్ళింట్లోనే దాచిపెడతారు, అది నాకు బాగా తెలుసు అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా ఇందిర వంటింట్లో ఉండి వంట చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద గావుగాకలు పెడుతూ అరుస్తూ లోపలికి వస్తాడు. ఇంకా గణ, ఏంటి బాబు ఏమైంది, మీరెందుకు వచ్చారు మా ఇంటికి అనగానే, ఊరికేనే పెళ్లి భోజనం తిని వెళ్దామని. మా నాన్న ఎక్కడో చెప్పండి. మీ నాన్న ఇక్కడ ఎందుకు ఉంటాడు బాబు అనగానే, ఇక్కడ ఎందుకు ఉంటాడా, ఈ వీడియో చూసి చెప్పండి అని చెప్పేసి సీసీ ఫుటేజీ తీసి చూపిస్తాడు. ఏ ఐషు ఏంటి అనగానే ఇంకా అప్పుడే సిద్ధు, ప్రేరణ కూడా ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకుని బయలుదేరి ఇంటికి వస్తారు. ఇదేంటి ప్రేరణ, మీ ఇంటికి గణ వాళ్ళమ్మ వచ్చారు, ఇక్కడికి రావటం ఏంటి అని చెప్పేసి, అవునండి, అవును సిద్ధు అని చెప్పి ఫోటో ఫ్రేమ్ తీసుకుని గబాగబా పరిగెత్తుకుంటూ వస్తుంది.
ఇంకా ఘన ఆ వీడియో చూపిస్తూ గట్టి గట్టిగా అరుస్తూ మర్యాదగా మా నాన్న నాకు అప్పచెప్పండి, లేదంటే మీ అంతు చూస్తాను అన్నట్టుగా శపథం చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఆ, ఏం చేస్తుందంటే ఐశ్వర్య, నిజంగానే నాకేం తెలీదు, మా నాన్న మీ ఇంట్లోనే ఉన్నారు అనంగానే, చెప్పు ఐషు, ఏమైంది, ఎందుకట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అనంగానే, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటుంది ఐశ్వర్య. చెప్పండి రంజిత్ బాబు మీరైనా అని చెప్పి అనంగానే, అవును, యాక్చువల్గా మేము అతన్ని తీసుకెళ్ళటం వాస్తవమే, కానీ తనని పార్క్లో కూర్చోబెట్టి పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడేసరికి ఆయన మిస్ అయ్యారు అని చెప్పేసి క్లారిటీగా చెప్తాడు రంజిత్. ఇంకా ఒకసారిగా, హోహోహో, ఏమి నటిస్తున్నారు, మీరు వెళ్ళంగానే అతను వెళ్ళిపోయాడు, ఇంతలోకి మనిషి ఏమయ్యారో తెలీదు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, ఆచరణలో సిద్ధం మనకి సాధ్యపడదు తెలుసా అని చెప్పేసి అంటుంది. అయ్యో, నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను అని చెప్పేసి అనగానే, సరే నువ్వేమీ చెప్పొద్దు పక్కకు తప్పుకోమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఇంక గణ విపరీతంగా కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న ప్రేరణ, సిద్ధు ఇద్దరు కలుగజేసుకుని చెప్పు ఐషు ఏం జరిగిందో అనంగానే, జరిగిందంతా కూడా ఇట్లా నాన్నని పార్క్ తీసుకెళ్ళాను అదంతా చెప్పేసరికి అప్పుడు సిద్ధుకు అర్థమవుతుంది, ఇదేదో కావాలనే ఈ గణగాడే ప్లాన్ చేసినట్టున్నాడు, కావాలనే ఆ అంకుల్ని పార్కులో నుంచి తీసుకెళ్ళిపోయి అదంతా కలిపి వీళ్ళ మీద నెట్టేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, చూడు, నా చేతిలో మీరందరూ బూడిదైపోతారు, 24 గంటల లోపల మా నాన్న తీసుకొచ్చి మా ఇంట్లో వదిలారు, లేకపోతే మీ అందరినీ ఏం చేస్తానో నాకే తెలీదు, ఏంట్రా నువ్వేం చేసేదేంటి, అసలు వాళ్ళ నాన్న కనిపించకపోవడానికి కారణం నువ్వే అయ్యుండొచ్చుగా అని చెప్పి అనగానే, నేనా, మా నాన్న నేను దాచుకోవాల్సిన అవసరం నాకేముంది, అంటే ఏముందో ఎలా ఉందో అన్నది మీ అమ్మకి నీకే తెలుసు అని చెప్పేసి అనగానే, ఈశ్వరి, అదేంటి బాబు అలా మాట్లాడతావు, మా ఆయన నేనెందుకు దాచుకుంటాను, అంటే ఇక్కడ చూస్తున్నది పకడ్బందీగా అలాగే ఉంది కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా, అరే గణ, వీళ్ళు ఇలా అంటే వదిలిపెట్టేటట్టుగా లేరు, వీళ్ళందరి మీద పోలీస్ కేసు పెట్టు, ముఖ్యంగా ప్రేరణ ఆడిన నాటకం ఇదంతా, ఆ ప్రేరణ మీద పోలీస్ కేసు పెడితే వీళ్ళు దిగొస్తారు అనగానే, చూడు, నువ్వు ప్రేరణ మీద పోలీస్ కేసు పెడితే మీ మీద పెట్టలేమా, మేం కూడా 24 అవర్స్లో వాళ్ళ నాన్న ఎక్కడున్నారో తేల్చకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పేసి సిద్ధు కూడా మరి వెంటనే కౌంటర్ ఇస్తాడు. మరి వీళ్ళిద్దరూ ఇట్లా ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ ఉంటారు. అసలు దోషి ఎవరు, అసలు రాజశేఖరాన్ని తీసుకెళ్ళింది ఎవరు, మరి ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా పోలీస్ కేసు అయితేనే కానీ సీసీ ఫుటేజ్ తీయడానికి ఉండదు. కాబట్టి మరి రాజశేఖరం తిరిగి ప్రేరణ వాళ్ళ ఇంటికి వచ్చేయాలని అనుకుందాం. అసలు ముందు ముఖ్యంగా రగిలిపోతూ ఉంటాడు గణ. ఎందుకంటే సిద్ధు ఇచ్చిన గిఫ్ట్ చూసి, చూసావా అమ్మా, ఎలా కాపోతే నాన్న వీళ్ళతో ఉన్నట్టుగా ఫోటో కూడా సృష్టించుకున్నారు, కాబట్టి శాశ్వతంగా వీళ్ళ దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నారు మా నాన్నని, ఏం చేసైనా మా నాన్నని మేము దక్కించుకుంటాము, మర్యాదగా మా నాన్నని మీ ఇంటికి తెచ్చుకుంటామని చెప్పి శపథం చేసి వెళ్తాడు. ఇంకా సిద్ధు ప్రేరణ కూడా అసలు నాన్న ఏమయ్యారన్న దాని మీద ఫోకస్ చేస్తారు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.